సనాతన ధర్మకి జై. ప్రతిరోజు మనిషి శరీరముతో, మనస్సుతో, మాటతో ఏదో ఒక పనిని ఆచరించడం అనేదే కర్మగా చెప్పబడుతుంది. ఈ కర్మ అనేది రజోగుణ ప్రభావము చేత మనము ఆచరిస్తూ ఉంటాం. అయితే ప్రతిరోజు కూడా దేవ, అసుర అనేటువంటి 2 కాలాలు ఉంటాయి ప్రతిరోజు. అయితే ఈ కాలాలు ఒకే విధంగా ఉండకుండా సూర్యుని యొక్క రాశి ప్రవేశ కాలముతో ఇవి మారుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒకే విధంగా ఈ యొక్క దేవ, అసుర కాలాలు ఉండవు. అయితే మనం ఆచరించేటువంటి ప్రతి ఒక్క కర్మ సంకల్పయుక్తంగా ఆచరిస్తామా లేదా మామూలుగా ఈ కర్మలను ఆచరిస్తామా సంబంధం లేకుండా ఈ కర్మకు సంబంధించినటువంటి ఏదైతే సమర్పణ కాలం ఉంటుందో, కర్మను ఆచరించేటువంటి కాలం ఉంటుందో ఆ కాలము దేవ అంటే దైవికమైనటువంటి కాలమైతే ఆ కాల ప్రభావం చేత ఆ కర్మ మనకి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం ఆచరించినటువంటి కర్మ అసుర కాలం అయితే ఆ అసుర కాలం వల్ల మనకి ఆ కర్మ ప్రభావం చేత దుఃఖాన్ని, అజ్ఞానాన్ని మనం పొందడం జరుగుతుంది. ఆ విషయము తెలుసుకోవడానికే హరియానం అనేటువంటి మాధ్యమం ద్వారా మనము ప్రతిరోజు వచ్చేటువంటి దేవకాలాలని గుర్తించి ఆ దేవకాలంలో మనం సత్కర్మను ఆచరించడానికి ప్రయత్నం చేయడం ద్వారా మనకి ఆ కర్మకు సంబంధించినటువంటి సత్ఫలితాన్ని మనము సత్వరంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సాత్విక కాలం అనేది ఎప్పుడెప్పుడు లభిస్తుందో, ఏ కాలంలో లభిస్తుందో ఆ కాలాన్ని గుర్తించి దాన్ని హరియానం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో మీకు పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు అనుసరిస్తూ మీరు సత్కర్మాన్ని ఆచరించి సుఖాన్ని, ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్. సనాతన ధర్మకి జై. ఇక ముందు కాలాల్లో కూడా కొన్ని వీడియోలు పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ నమస్కారం.